వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రస్తుతం ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే. దీంతో ఆయనకు ఎమ్మెల్యేగా ప్రతి నెల జీతం కింద 1,25,000 రూపాయలతో పాటు పలు అలవెన్సెస్లు కూడా వస్తూ ఉంటాయి. అయితే జగన్ ఎమ్మెల్యేగా జీతం తీసుకోవడం లేదట. ఆ విషయం ఎవరూ చెప్పడం లేదు. ఏకంగా ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రకటించారు. తాజాగా వైసీపీ ఎమ్మెల్యేలు సభకు రాకుండా జీతాలు తీసుకోవడంపై సభలో చర్చ సాగింది. దీంతో వైసీపీ ఎమ్మెల్యేలకు బాధ్యత ఉందని, సభకు రావాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. ప్రభుత్వం తరపున జీతాలు తీసుకుంటున్న వారు సభకు ఎందుకు రారు అంటూ ఆయన ప్రశ్నించారు. అదే సమయంలో వైసీపీ ఎమ్మెల్యేలంతా జీతాలు తీసుకుంటున్నారని, ఒక్క జగన్ తప్ప అని ఆయన స్పష్టత ఇచ్చారు. దీంతో ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చర్చకు దారితీస్తోంది. జగన్ ఏ రోజు ఎమ్మెల్యేగా కానీ సీఎంగా కానీ ప్రభుత్వం నుంచి జీతం తీసుకోలేదని వైసీపీ అంటోంది. జగన్ సీఎం అయ్యాక ఒక్క రూపాయినే తన జీతంగా అప్పట్లో ప్రకటించారు. నిజానికి సీఎంకి 3.5 లక్షలు నెల జీతంతో పాటు అనేక అలవెన్స్లు ఉంటాయని తెలిసిందే. కానీ జగన్ 5 ఏళ్ల కాలంలో వాటిని తీసుకోలేదని వైసీపీ వర్గాలు అంటున్న మాట. ఇక మరోవైపు అప్పట్లో చంద్రబాబు అసెంబ్లీకి చివరి 2.5 ఏళ్ల పాటు హాజరు కాలేదని, మరి ఆయన జీతం తీసుకోలేదా అని వైసీపీ నుంచి ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా ఈ రోజుల్లో లంచాలు తీసుకొనిదే ఏ పని కూడా కావడం లేదని, అలాంటిది కనీసం వేతనం కూడా తీసుకోకుండా జగన్ ప్రజలకు సేవ చేయడంపై ఆయన అభిమానులు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.